హాయ్ ఫ్రెండ్స్, జై సంతోష్ మాత. ప్రతి ఒక్కరు శుక్రవారం సంతోష్ మాతకు ఒక్క పొద్దుంటే ఏమేం తినాలి ఏమేం తినకూడదని ప్రతి ఒక్కరు అడుగుతున్నారనండి. మళ్ళీ పూజ కూడా ఎట్లా చేసుకోవాలి ఏంది, అన్ని దేవుళ్ళకి చేసుకున్నట్టేనా, ఇది వేరే చేసుకోవాలని అడుగుతుండండి. ఈరోజు మా అత్తమ్మ డౌట్ క్లియర్ చేస్తుంది. అత్తమ్మ ఒక్క పొద్దుంటే ఎలా ఉండాలని ఒకసారి చెప్పాలి. ఎట్లా లేదు, ఈ దేవుళ్ళకి ఎట్లా చేసుకున్నట్టు అట్లనే తల స్నానం చేయాలి. నిష్పత్తిగా అమ్మవారికి ఇంత పుట్నాలు బెల్లం పెట్టాలి. కొంచెం పల్లెటూర్లలో దొరికాయి చూడు, శనగపప్పు బెల్లం పెట్టినా కానీ అమ్మవారికి ఎంతో ఇష్టం. మనం భక్తి కొద్ది ఏ చేసినా గానీ ఆమెకి ఇష్టం. మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పెళ్లి గానంలో పెళ్లి అవుతుంది, సంతానం గానంలో సంతానం అవుతుంది. ఒక 5 వారాలు ఉంది చూడు, అప్పుడే రిజల్ట్ తెలుస్తుంది. మళ్ళీ ఇంట్లో వాళ్ళు పులుపు తింటాను, నేను తినకుంటూ ఉండాలన్నా, ఎట్లా నడిస్తేనేమో అందరు ఉండొచ్చు, నడవకపోతే ఒక్కరు ఉండాలి. మరి భక్తి కొద్ది కింద చాపేసుకొని పడుకొని ఇష్టం అలా ఉంటాయి చూడు, అట్లా ఉన్నోళ్ళకైతే తొందరగా ఫలితం దొరుకుతుంది. మరి ఒక్క పొద్దుంటే ఏం తినద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అత్తమ్మ. దొండకాయ తినద్దు, టమాటా తినద్దు, చింతపండు తినద్దు, పులుపు అనేటి పదార్థాలు ఏమి తినద్దు, నిమ్మకాయ తినద్దు, అస్సలు ముట్టకూడదు. పులుపు అంటేనే అమ్మవారికి దండి కోపం వస్తుంది. ఈ పండ్లలో ఏం తినద్దు, ఒక అరటి పండు తప్ప ఏది పనిచేయదు, ఖర్జూర అరటి పండు అంతే. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, డౌట్ క్లియర్ చేస్తాం. జై సంతోష్ మాత.